నమస్తే. నా పేరు డాక్టర్ మస్తాన్ రెడ్డి. గ్రామ సభలు అంటే ఏమిటి? గ్రామ సభల వల్ల గ్రామ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంది? గ్రామ సభలను ఎవరు నిర్వహిస్తారు? అనే అంశాలను ఈరోజు తెలుసుకుందాం. గ్రామ సభలలో సర్పంచ్ పాత్ర ఏమిటి? గ్రామ సభను సమావేశపరచవలసిన చట్టపరమైన బాధ్యత గ్రామ సర్పంచ్దే. ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో గ్రామ సభను సంవత్సరానికి కనీసం 4 సార్లు సమావేశపరచవలసిన బాధ్యత గ్రామ సర్పంచ్ పైన ఉంటుంది. గ్రామ సభకు సాధారణంగా సర్పంచ్ అధ్యక్షత వహించాలి. గ్రామ సభ సమావేశ చర్యలను నమోదు చేయటానికై ప్రత్యేకంగా కేటాయించిన మినిట్స్ పుస్తకమునందు అధ్యక్ష స్థానములో ఉన్న సర్పంచి తీర్మానాలను నమోదు చేసి సంతకం చేయాలి. గ్రామ సభ ముందుంచిన విషయాలపై సభ్యులు వేసిన ప్రశ్నలకు అధ్యక్ష స్థానములో ఉన్న సర్పంచి సమాధానం ఇవ్వవచ్చు. గ్రామ సభ సమావేశంలో చేయబడిన సూచనలను సర్పంచి పంచాయతీ సమావేశంలో చర్చకు తీసుకుని వచ్చి తగు చర్యలు తీసుకోవాలి. గ్రామ సభకు అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యేలా శ్రద్ధ వహించాలి. గ్రామ సభలో అన్ని వర్గాల వారు, ముఖ్యంగా షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల వారు, మహిళలు మొదలగు వారు చర్చలలో పాల్గొని వారి అభిప్రాయాలను, సమస్యలను తెలియపరిచేందుకు, ఇతరత్రా సలహాలు సూచనలు చేసేందుకు ప్రోత్సహించాలి. పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 20A(1) ప్రకారం గ్రామ సభను సంవత్సరానికి 4 సార్లు సమావేశపరచటములో సర్పంచ్ విఫలమైనట్లయితే అతడు పదవి విచ్యుతుడు అవుతాడు. అంతేకాకుండా అతడు సర్పంచ్ పదవి నుండి తొలగించబడిన తేదీ నుండి 1 సంవత్సరం వరకు ఎన్నికలలో పోటీ చేసే అర్హతను కోల్పోతాడు. గ్రామ సభ నిర్వహణలో పంచాయతీ కార్యదర్శి యొక్క పాత్ర ఎలాంటిది? గ్రామ సభ నిర్వహణలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పాత్ర కీలకమైనటువంటిది. పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించే విధులను స్థూలంగా 3 దశలలో చూడవచ్చు. గ్రామ సభ సమావేశానికి ముందు, గ్రామ సభ జరుగుతున్న సమయంలో, గ్రామ సభ ముగిసిన తర్వాత గ్రామ కార్యదర్శి యొక్క పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం. గ్రామ సభ సమావేశానికి ముందు గ్రామ సర్పంచ్తో సంప్రదించి గ్రామ సభ అజెండా రూపొందించటం, గ్రామ సభ నోటీసు జారీ చేయటం, గ్రామ సభ సమావేశ వివరాలను విస్తృతంగా ప్రచారం కావించటం, గత సమావేశపు తీర్మానాలపై తీసుకున్న చర్యల నివేదికను రూపొందించటం, గ్రామ సభ ముందుంచవలసిన సమాచారాన్ని తయారు చేసుకోవటం, గ్రామ సభకు హాజరయ్యే ప్రజలకు అవసరమయ్యే త్రాగునీరు, సౌకర్యవంతంగా కూర్చునేందుకు తగిన సదుపాయాలు కలుగచేయటం, పారిశుధ్య నిర్వహణ వంటి విధులు పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాలి. గ్రామ సభ జరుగుతున్న సమయంలో ఎలా ఉండాలి? గ్రామ సభ జరుగుతున్న సమావేశంలో గ్రామ సభకు హాజరైన సభ్యుల హాజరు వివరాలను స్వీకరించటం, గత సమావేశపు నిర్ణయాలపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించటం, అజెండా ప్రకారం గ్రామ సభను నిర్వర్తించడం, గ్రామ సభ చర్యల నమోదుకు సర్పంచ్కి సహకరించటం వంటివి గ్రామ కార్యదర్శి చేయాలి. ఏదేని తీర్మానంపై ఓటింగు జరిగినప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకునేందుకు గాను
అనుకూల ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేసే సభ్యుల వివరాలను పంచాయతీ కార్యదర్శి స్వీకరించాలి. గ్రామసభ జరిగిన అనంతరం గ్రామసభ తీర్మానాలను అమలు చేసే నిమిత్తం వాటిని గ్రామ పంచాయతీ ముందుంచుటకు సర్పంచ్తో సమన్వయం చేయటం, గ్రామ సభ నిర్వహణపై ఉన్నత అధికారులకు నివేదికను పంపటం వంటివి చేయాలి. గ్రామసభ నిర్వహణకు మండల డివిజను స్థాయి అధికారులు ఎటువంటి పాత్ర పోషించాలి? ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 4, జూలై 1, అక్టోబర్ 3, జనవరి 2 నిర్వహించే సమావేశాల క్రమ నిర్వహణ కోసం డివిజనులు పంచాయతీ అధికారి తన అధికార పరిధిలో గల మండల పరిషత్తు అభివృద్ధి అధికారులతో మరియు తహసీల్దారుతో సంప్రదించి అధికారుల జాబితా తయారు చేసి అందుబాటులో గల అధికారులను అన్ని గ్రామ పంచాయతీలలో జరిగే గ్రామ సభలకు హాజరయ్యేలా తగు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ అంతా గ్రామసభ నిర్వహణ తేదీలకు కనీసం వారం ముందుగానే, అంటే ఏప్రిల్ 7, జూన్ 24, సెప్టెంబరు 25, డిసెంబర్ 25 నాటికి పూర్తి కావాలి. ఈ విధంగా కేటాయించబడిన అధికారులు గ్రామసభ నిర్వహించటంలో గ్రామ పంచాయతీకి సలహాదారులుగా వ్యవహరిస్తూ గ్రామసభ సమావేశం సజావుగా జరగటానికి దోహదపడతారు. ఇతర సందర్భాల్లో గ్రామ సభలు నిర్వహించే సమయంలో కూడా వారు ఇదే విధమైన సహాయ సహకారాలను అందజేస్తుండాలి. గ్రామసభ విజయవంతం చేయటంలో గ్రామసభ సభ్యుల పాత్ర ఏమిటి? గ్రామసభను విజయవంతం చేయటానికి గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్క ఓటరు గ్రామసభలో తప్పనిసరిగా పాల్గొనాలి. ప్రభుత్వం ద్వారా వ్యక్తిగతంగా అవసరమైన లబ్ధి గురించి కానీ, సామాజికంగా అవసరమైన సౌకర్యాల గురించి కానీ చర్చించడానికి సిద్ధమై గ్రామసభకు హాజరు కావాలి. లబ్ధిదారుల ఎంపిక జరిగే సందర్భంలో తమకు తెలిసిన సమాచారాన్ని నిర్భయంగా వెల్లడి చేసి అసలైన లబ్ధిదారులు మాత్రమే ఎంపిక అయ్యేలా చూడాలి. పనుల ఎంపిక విషయంలో కూడా ప్రాధాన్యతలను నిర్ధారించేందుకు సహకరించాలి. గ్రామసభ సజావుగా జరిగేందుకు గ్రామ పంచాయతీకి సహకరించాలి. గ్రామాభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ ఏమైనా విరాళాలు కోరితే తమ శక్తి మేర ధన రూపంలో కానీ, శ్రమశక్తి రూపంలో కానీ సహాయం చేయటానికి సిద్ధంగా ఉండాలి. గ్రామ పంచాయతీ పనితీరుని సమీక్షించడంలో కానీ, లేదా గ్రామ పంచాయతీ ద్వారా జరిగిన పనులపై ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు కానీ గ్రామ సభలో ఆ విషయాన్ని సుహృద్భావముతో వాతావరణంలో చర్చించాలి. మహిళలు మరియు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల బలహీన వర్గాలకు చెందిన సహచర సభ్యులను గ్రామసభలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలి. ఈరోజు ఈ గ్రామసభల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ